హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు గుత్తి వంకాయ కూర చూపిస్తున్నాను చూడండి. దీనికి కావలసిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: పచ్చెనపప్పు, పలుకులు, ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం జీలకర్ర, వంకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, టమాటా, చెక్క లవంగాలు అంటే పట్టా లవంగాలు ఇవన్నీ మనము గుత్తి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, పలుకులు ఇవన్నీ కలిపి మనం నూనెలో వేపుకుంటాము, చూపిస్తాను. వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ మసాలాలో వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేపాలి. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేపటం అన్నీ చూపిస్తాను చూడండి. ఇవి 1/2 కేజీ వంకాయలు. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి, కాకపోతే వేపాలి ముందు. ఎండుమిర్చి, పలుకులు, పచ్చిశనగపప్పు ఇవన్నీ. ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. దీన్ని నూనె వంకాయ అంటారు. నూనె వంకాయ అంటేనే నూనెతో తయారు చేసింది కదా, అందుకని. ఇప్పుడు మా ఎండుమిరపకాయలు వేపిన తర్వాత కొంచెం పలుకులు కూడా వేపేస్తున్నాము. పలుకులు వేపిన తర్వాత పచ్చిశనగపప్పు వేపాలి. ఇప్పుడు పలుకులు వేపుతున్నాము, బాగా కొంచెం దోరగా వేపుకోవాలి. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది. పచ్చిశనగపప్పు అలా విడిగా వేపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు, ధనియాలు, తర్వాత పచ్చిశనగపప్పు ఇవన్నీ పలుకులన్నీ మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు తర్వాత పసుపు కూడా వేయాలి. పసుపు యాంటీబయాటిక్ కదా. కొంచెం ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ వంకాయలు స్టఫ్ చేసుకోవాలన్నమాట. వంకాయలు 4గా చీల్చి దాంట్లో స్టఫ్ పెడతాము. ఇప్పుడు కళాయిలో నూనె పెట్టి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేస్తున్నాము. ఈ పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే వంకాయ కూర తిన్నప్పుడు కొంచెం పళ్ళకి కొంచెం బాగుంటుంది తినేదానికి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు, ఆవాలు అవి వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేయాలి. ఇప్పుడు చేసిన ముద్దని మనం వంకాయలో స్టఫ్ చేసుకుంటున్నాము. ఈ ముద్దలోనే మనము వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసేస్తాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేపిన తర్వాత టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. కొంచెం వంకాయలతో పాటు మగ్గుతాయి, కొంచెం వేగితే చాలు. తర్వాత ఈ వంకాయలు వేసిన తర్వాత బాగా అందులోనే వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇదిగోండి, వంకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఒకటి దాంట్లో కళాయిలో వేసేస్తున్నాము. అంటే ఉల్లిపాయలు, టమాటాలు వేగిన దాంట్లో ఇప్పుడు కాసేపు ఇటు అటు టర్న్ చేసి మనం మూత పెడతాము. ఇప్పుడు చూడండి, వంకాయలు ఒకవైపు కాలే కదా, ఇంకోవైపు టర్న్ చేస్తాము, తిప్పుతాం అన్నమాట. ఇలా తిప్పిన తర్వాత కొంచెం ఇలా బాగా మగ్గాలి. అయితే సిమ్లోనే పెట్టాలి. సిమ్లో పెట్టి బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట వంకాయలన్నీ. ఇటు అటు తిప్పిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత మనం చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు బాగా మెత్తగా పిసుక్కొని కొంచెం రెడీ చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెడుతున్నాను. మూత పెట్టిన ఒక 5 మినిట్స్కి అలాగ మళ్ళీ అడుగంటకుండా చూసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసాం. అప్పుడు చింతపండు నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వంకాయలు అటు ఇటు తిప్పేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర అవన్నీ వేసి మళ్ళీ కాసేపు మగ్గబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇంకొంచెం 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు. చాలా గుమగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు గుమగుమలాడే వంకాయ కూర తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది కొంచెం స్పెషల్ అయిన వంట అన్నమాట. స్పెషల్గా చేసే వంట ఇది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.